నమస్తే పబ్లిక్, అందరు మంచుకున్నారా? మన సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఒడిసేదానిక చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగా అలా కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి కదా, వీటితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. బట్టల షాపులో పడ్డారు దొంగలు, ఎత్తుకపోయిండ్రు చీరలు. బ్రిడ్జి నుంచి పడ్డది పిల్లర్ మీద, నూకలు బాగున్నాయి ఈ భూమి మీద. నీళ్ళలా దునికిండ్రు పోరాలు, నిధిసార పుణ్యమని పట్టిండ్రు సాపలు. ట్రక్కు పడ్డది గుంతలా, భయం పుట్టింది జనాల్లా. మస్తుగా ఉన్నది పెళ్లి కారటు, అందరు అంటున్నారు సూపరు. అవులా, అప్పట్లో ఈ ఉచిత పథకాల మీద పెద్ద లొల్లే నడిచింది కదా. ఒకలేమో ఇయ్యాలని, ఇంకోలేమో ఇయ్యొద్దు అని. అయితే ఇప్పుడు అదే ఉచిత పథకాల గురించి ఈటెల రాజేందర్ సార్ మాట్లాడిండు. మరి ఆ ఉచిత పథకాలు ఇయ్యాలన్నాడా ఇయ్యొద్దన్నాడా అంటే నేను చెప్పుడు ఎందుకు, మీరే చూడండి. మోడీ గారు ఎందుకు పెట్టింది? ఎక్కడో 77 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో పేదరికం పెరిగిపోతున్నది, ఆకలి ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇవాళ మొన్నటి బడ్జెట్లో 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టబడ్డది? ఏం చెప్పినట్టుగా అరే ఎక్కడో రాంగ్ రూట్లో పోతుంది. ఒక ఆయనకు 4 లక్షల కోట్లు ఉన్నాయి, 10 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి అవి చదువుకుంటే ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశానికి ఏది మంచిది? ఈ దేశంలో తెల్ల రేషన్ కార్డు సంఖ్య తగ్గాలి, ఈ దేశంలో ఆరోగ్యశ్రీ కార్డు సంఖ్య తగ్గాలి, ఈ దేశంలో నువ్వు ఇయ్యద్దు బిడ్డ నేను బతకగలుగుతానటువంటి స్థాయి రావాలి. నేను వీళ్ళకి ఎక్కడ కూడా అడుక్కోని ఉండదు. వీళ్ళు రేషన్ కార్డు కోసము లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కోసము అడుక్కోని ఎవరికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇన్నరా, మాకు అవి వద్దు అని జనమే అనాలని అంటున్నాడు ఈటల సారు. ఎందుకు మరి సార్ ఇట్లా అన్నాడు అని అంటే స్వతహాగా అడుక్కోని ఎవరికి ఉండదు, కానీ దిక్కు లేక, అవకాశం లేక, బతుకుదెరువు లేక ఆ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఇవన్నీ అడుక్కుంటారు. అందువల్ల ఎటువైపు పోవాలి దేశం? ఇగో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి స్థాయికి ఎదగాలి. వాళ్ళు అంటున్నారు మాకు తెలివి ఉన్నది, మాకు చేయగలిగే శక్తి ఉంది, మాకు చేయడం ఉంది, కానీ మాకు అవకాశం కల్పించమండి, చేసే అవకాశం కల్పించమండి. మేం బతకగలం అనే భరోసా రావాలి. అప్పుడు తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు తగ్గుతాయి, తగ్గాలే కూడా అని అన్నాడు. సార్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఉచితాల మీద ఆధారపడే పరిస్థితిలో జనం ఉండొద్దు అంటున్నాడు అన్నమాట. అప్పట్లో మోడీ సార్ కూడా ఉచితాల గురించి ఇట్లనే మాట్లాడిండు. అయితే అప్పుడు కొందరు ఉచితాలు ఉండాలి అన్నారు, కొందరు తీసేయాలన్నారు. ఇప్పుడు ఈటల సార్ ఇట్లా మాట్లాడిండు. మొత్తానికి ఉచితాలు కావాలనా వద్దా అన్నదానికంటే కూడా జనం ఆర్థికంగా బలపడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలన్నది మాత్రం నిజముల్లా. ఏమంటారు మీరు? అబ్బాబ్బాబ్బా, విద్య వైద్యం రెండు పెద్ద వ్యాపారాలు అయిపోయిన ఇయ్యాల రేపు. కొన్ని దవాఖానలు అయితే, స్కూళ్ళు అయితే జలగల్లెక్క బట్టి పీలుస్తున్నారు మందిని. అరే ఇటువంటి ముచ్చట్లు మనం ఎన్ని చెప్పుకోలేదు మన వార్తలల్లా. ఇగో ఇప్పుడు కూడా గదొక స్కూల్ ముచ్చట్నే చెప్పబోతున్నా. ఫీజు కోసం వీళ్ళు ఏం చేసిన రోజు చూస్తే నాకంటే మీకు ఎక్కువ కోపం వస్తుంది. లిటిల్ ఫ్లవర్ స్కూల్ రిజిగ్నేషన్ వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానాన్ని వెంటనే శిక్షించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానాన్ని వెంటనే We want justice. We want justice. We want justice. We want justice. నినాదాలు గట్టిగానే చేస్తున్నారని అంటే ఏ పాటో పెద్ద పంచాయతీ అయి ఉంటుందని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే. అదేందో పిల్లల తండ్రి చెప్తున్నాడు, ఇనుండ్రి మీరే. నా పిల్లలు చేత్ర దానవి, ఒక ఆమె యూకేజీ, ఒక ఆమె నర్సరీ. ఏమైందంటే నేను మధ్యాహ్నం కాల్ చేసిరు, నేను లిఫ్ట్ చేయలేదు. నేను 4 గంటలకు నాకు జ్వరం వచ్చింది. 4 గంటలకు లేచినప్పుడు పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని నేను దోలాడుకున్నా. అప్పుడే మా వైఫ్ని అడిగితే ఇంకా రాలేదని అడిగితే డ్రైవర్ కాల్ చేసిన. డ్రైవర్ ఏమన్నాడంటే, రమ్య మేడం ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి మీరు ఫీజు కట్టినందుకు మీ పిల్లల్ని అలానే ఉంచుతాం, వాళ్ళు వచ్చినాకనే పంపిస్తామని అన్నారు. టైం 6 అవుతుంది, అప్పటికి రాలేదు. దానివల్ల నేను అందరు ఇక్కడికి వచ్చి అడిగేకల్లా వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోయారు.
ఇన్నరా నల్గొండ జిల్లా దేవరకొండలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదువుతున్న చేత్ర జాహ్నవీల స్కూల్ ఫీజు కట్టలేదట. అందుకే పిల్లలందరినీ ఇంటికి పంపించిన సుతం ఈ ఇద్దరు పిల్లలను మాత్రం స్కూల్లోనే బంధించిండ్రట. ఇక ఈ ముచ్చట తెలిసి ఆ పిల్లల తండ్రితో ఉన్నట్టుగా కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు పోయి గడబిడ చేసిండ్రు. ఈరోజు దేవరకొండ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ప్రైమరీ స్కూల్లో ఇద్దరు విద్యార్థులని దాదాపు వాళ్ళు చిన్నపిల్లలు 3-4 ఏళ్ళ పిల్లలు నర్సరీ యూకేజీ చదువుతున్నటువంటి ఇద్దరు చిన్న పాపల్ని వాళ్ళ ఫీజులు కట్టాలని చెప్పేసి తల్లిదండ్రులతో మాట్లాడాల్సినటువంటి ఫీజుల విషయంలో పిల్లలని ఇబ్బంది పెట్టి దాదాపు 6-6:30 టైంలో కూడా పిల్లల్ని ఇంటికి పంపించకుండా ఈ స్కూల్లో బంధించడం జరిగింది. పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కేవలం ఇద్దరు విద్యార్థులని ఫీజులు కట్టాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం క్రూరంగా ప్రవర్తించి ఇవాళ ఈ ఇద్దరు పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లోనే బంధించడం జరిగింది. ఆ పిల్లలకి అన్యపుణ్యం తెలియని చిన్నపిల్లలను బంధించి ఇవాళ ఇబ్బందులు గుర్చేసినటువంటి ఈ స్కూల్ సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా విద్యాధికారులకి అనేక సార్లు మొరపెట్టుకున్నాం. ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ లేదని చెప్పేసి గతంలోనే చేసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కూడా షిఫ్టింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ యొక్క బిల్డింగ్ కూడా అసంపూర్తిగా పనులలో ఉన్నది, ఇప్పటికి పూర్తిగా కూడా కాలేదు. అదేవిధంగా ఇక్కడనే పక్కన లిఫ్ట్ గుంత కూడా పెద్ద ఎత్తున ఉంది, అందులో పిల్లలు పడితే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏదేమైనా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం విద్యార్థులపైన ఇంత దారుణంగా ప్రదర్శించడం దారుణమైన విషయం. అసలు ఆ స్కూల్ కు చక్కగా పర్మిషన్లు కూడా లేవట. పిల్లలను ఇట్లా ఇబ్బంది పెట్టినందుకు అధికారులు వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జనంతా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అయినా ఆ స్కూల్ సార్లది కూడా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. ఆ పసిపిల్లలకు ఏం తెలుసు? స్కూల్ ఫీజు కోసం తల్లిదండ్రులను అడగాలి, ఇయ్యాల కాకుంటే రేపన్న ఇస్తారు. అంతేగాని రాత్రి దానిక పిల్లలను స్కూల్లో బంధించుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుండ్రి. అదే వాళ్ళ పిల్లలను అట్లనే చెప్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఏం మనసులు మోపోయినరా నాయన మీరు, ఏం పాడో ఏందో కొంచెం కూడా మానవత్వం లేకుండా అధ్వానంగా తయారవుతున్నారు వీళ్ళు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ రిజిగ్నేషన్ వెంటనే రద్దు చేయాలి. లిటిల్ ఫ్లవర్ రిజిగ్నేషన్ వెంటనే ఆదుకోవాలి. విద్యార్థి తల్లిదండ్రులను వెంటనే ఆదుకోవాలి. విద్యార్థి తల్లిదండ్రులను వెంటనే అధికారుల నిర్లక్ష్యం మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి. పోరాడతాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు, పోరాడతాం విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు. షాపింగ్ అంటే మహిళలు అంటేనే షాపింగ్ అన్నట్టే ఉంటుంది. ఆడలతోని షాపింగ్కు పోతే వాళ్ళు చేసే శిలచ్చనకు పిచ్చిలేస్తుంది. అందుకే మా ఇంటి ఆమె ఎప్పుడన్నా షాపింగ్ పోదామని పేరు ఎత్తిందంటే చాలు నేను బహుదూరం పోతా. ఆగో వార్త చెప్పమంటే అసలు ముచ్చడి చెప్పకుండా నీ షాపింగ్ సోదేందయ్యా అని నా మీదకి గరానికి రాకుండ్రి. ఇగో షాపింగ్ పేరు మీద గీళ్ళు చేసిన కథను చూసి గీ ముచ్చట మీకు చెప్పనీకే యాదకి వచ్చింది నాకు. సరే మీరైతే ఆ వార్త ఏందో చూడుండల్లా. అబ్బా గింతమంది అక్కలు చీరలు కొంటుంటే మీకు కూడా పానమంతా గుంజి మేము కూడా ఎప్పుడెప్పుడు షాపింగ్ కు పోదుమా, ఈ అక్కల లెక్కన షాపింగ్ చేద్దుమా అనిపిస్తున్నది కదా. అయితే షాపింగ్ చేస్తే చెయ్యుండ్రి కానీ ఈ అక్కల లెక్కన మాత్రం షాపింగ్ చెయ్యకుండ్రి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు వీళ్ళు చీరలు కొంటలేరు, దుబ్బుకపోతున్నారు. అవును వీళ్ళు మస్తు దొంగ అక్కలు. కావాలంటే చూడుండ్రి వీళ్ళ పని ఎట్లున్నదో. వామ్మో వంగింది 10,000 పట్టు చీర తీసింది. ఈమె చీర లోపల పెట్టుకున్నది. అటెనక అందరు కలిసి బయటపడ్డారు. ఇది వీళ్ళ షాపింగ్ కథ. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ అయ్యింది దొంగతనం. మధ్యాహ్నం 12 గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు, తర్వాత ఒక 3-5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3-4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను ఇలా వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొంగలు వాళ్ళని పట్టుకోండి. ఈ లోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు
తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది. ఈ కథ సీసీ కెమెరాల చూసి దొరకబట్టిండ్రు. అప్పటికే పట్టుకోండ్రని చెప్పి పక్క షాపులకు ఫోన్ చేసి చెప్పే లోపలనే బయటపడ్డారట ఈ బద్మాష్ అక్కలు. పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు గాని ఏం పనులు చెప్పుండ్రి, ఇజ్జత్ పోయే కథలు కాకపోతే. ఇస్వంటోళ్ళు చెయ్యబట్టి దుకాణపోళ్ళు మంచోళ్ళను కూడా ఎట్టనో చూస్తుంటారు. కానీ అన్నలు అసలే ఇది పండగల షాపింగ్ టైము, జరా చూసుకోండ్రి, మంచిగా లేకపోతే దుకాణం మాయం చేస్తారు. ఏమంటున్నావు? అవులా ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల పెళ్లి పత్రికలను చూసుంటారు. అందులో ధర తక్కువై ఉంటాయి, ధర గల్లయి కూడా ఉంటాయి. దాంతెందుకు మొన్నట్లా అంబానీ ఇంట్లో లగ్గమైతే బంగారంతో పత్రికలు కొట్టించిండ్రు అని అందరు అనలేదా? ఇట్లా ఎవరికి తాకతుకు బట్టి వాళ్ళు పెళ్లి పత్రికలను కొట్టించుకుంటుంటారు. కానీ అదే గీడో కొత్త జంట కొట్టించిన పెళ్లి పత్రిక చూస్తే మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అంటారు. మీరు కావాలంటే మీరే ఒకసారి చూడుండ్రి. ఇంగో ఇదే లగ్గం కారెటు. ఆగో మేము గంత పిచ్చోళ్ళ లెక్కన కానొస్తున్నామా ఏంది? అది యాపిల్ మ్యాక్ బుక్ అని అర్థమైతలేదా మాకు? ఒక్కసారి తెరిచి చూపిండ్రి అంటే ఇంకేంది, గూగుల్ స్క్రీన్ షాట్ ఉండే డిస్ప్లే మీద ఇడి దిక్కు కీబోర్డ్ కూడా కనబడబట్టే దీన్ని ఇంకా లగ్గం కారెట్ అంటే మేము ఎట్లా నమ్ముతామని అనుకుంటున్నారా? లేదులా, నిజంగానే ఇది లగ్గం కారటే. కాకపోతే యాపిల్ మ్యాక్ బుక్ థీమ్ తోని ఈ డిజైన్ లా అచ్చేయించిండ్రు. కావాలంటే ఒక్కసారి మంచిగా చూడుండ్రి, మీకే తెలుస్తుంది. అబ్బా మస్తున్నది కదా. అవును, తమిళనాడు రాష్ట్రం ధర్మపురి ఓ డిఎస్పీ ఈయన కొన్ని రోజులలో లగ్గం ఉంటే దానికోసం చుట్టాలను సోపదిగాలను పిలిచేందుకు ఇట్లా కారెట్ కొట్టిస్తే ఎట్లా తయారు చేపిస్తే మంచిగా ఉంటదని చెప్పి వెరైటీగా ఉండాలని ఇట్లా మ్యాక్ బుక్ థీమ్ తోని తయారు చేపిస్తే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇలాంటి ఐడియాలు కొందరికే వస్తాయి, అవి ఎట్లొస్తాయో ఏమో మరి అని అనుకోబట్టి ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు అటుపోతున్నా అరే ఇటు వచ్చింది, పట్టు అబ్బా జారిందిరా, అగో మళ్ళొస్తుంది, పట్టుకో అబ్బా ఇడవద్దురా అయ్యా, దొరికిందా. ఓ ఏంది అట్లా చూస్తున్నారు? చేపలు పట్టేది నేను కాదు, ఇంకో ఇల్లు. చూసిండ్రా నీళ్ళల్లో ఎగురుకుంటా చేపల కోసం ఎట్లా పరిశాన్ అవుతున్నారో. మరిది చెరువు కాదు కదా అంటే ముచ్చట పురాగా చెప్తా వినుండ్రి. బీహార్ రాష్ట్రం సహర్సా జిల్లాలో ఒక ఊళ్ళో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది. ఇక్కడ చేపల పెంపకంకు సంబంధించి ఈ బయోప్లోకు ట్యాంకు పెట్టి అందులో కొన్ని చేపలు ఇడిసిండ్లు. ఇక సీఎం నితీష్ కుమార్ సార్ ఈ ఎగ్జిబిషన్ ను ఓపెన్ చేసి స్పీచ్ ఇచ్చి అటెటు ఓంగనే జనాలు ఈ ట్యాంకుల మీద ఎగబడ్డారు. అరే అబ్బర కొడక, ట్యాంకును 7 కారికి పీకి పెట్టిండ్రు కదా. కొందరు పోరాళ్ళు అయితే ఆ ట్యాంకులనే దూకిండ్లు. అందరు కలిసి ఆ నీళ్ళల్లో చేపల కోసం ఎతికి ఎవరు దొరికిన చేపల వాళ్ళు ఎత్తుకపోయిండ్లు. సీఎం సార్ అటు మల్లంగానే అయినా ఓపెనింగ్ చేసిన ట్యాంకును పీకి పాకం పెట్టిండ్లు. ఓర్ని మరీ ఇంత ఆగం అనుల్లా, సీఎం సభకు వచ్చి చేపలు ఎత్తుకపోతారంటే మేము సభకు వచ్చిందే చేపల కోసం అని చెప్పుకొచ్చిండ్లు కొంతమంది. మొత్తానికి సీఎం సార్ పుణ్యమాని చేపల కూర తిన్నారు అందరూ. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల యాక్సిడెంట్లను చూసుంటారు, కానీ గీడో యాక్సిడెంట్ అయ్యింది కదా అంటే అమ్మో ఘోరం. ఎవరికి ఏం కాకున్నా పాపం ఓ అక్కయ్య ఏడబడ్డదో చూస్తే మాత్రం షాక్ అవుతారు. పైలంగా ఉండాలి రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు. అమ్మో ఈ పిల్లర్ మీద పడ్డదా,
ఇంకా నయం కింద పడితే పానాలే పోయేటి. ఇక వెంటనే ఇంకో వీళ్ళిద్దరు ఇట్లా కాపాడేటందుకు ఈ పిల్లర్ మీదకి పోయి జేసీబీతోని కిందికి దించిండ్రు. ఉత్తరప్రదేశ్లో ఈమె ఈ బ్రిడ్జి మించి స్కూటీ నడుపుకుంటా పోతుంటే ఏదో గుర్తుపట్టని బండి వచ్చి గుద్దిందట. అప్పుడు ఆ స్కూటీ అటుపడ్డది. ఈ సెల్లె ఇంగో ఇట్లా ఈ సందలకెళ్ళి పడి పిల్లర్ మీద ఆగింది. అప్పుడు భయంతోని మొత్తుకుంటుంటే చూసి ఆఫీసర్లకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి కాపాడిండ్రు. సార్నే దెబ్బలు తాకితే కిందికి దించి దవాఖానాకి వేసుకపోయిండ్రు. కానీ యాక్సిడెంట్ ఎట్లయిందో తెలుసుకుంటే గుండె ఆగినంత పని అవుతున్నది కదా. వామ్మో, అయినా గుద్దినోడు ఎవడో గాని దొరికితే అస్సలకే ఇడిచిపెట్టొద్దు. వామ్మో వామ్మో వాయ్యో, ఏమైందో ఈ రోడ్లకు ఏమైనా కొంటతనం పట్టుకున్నదా లేకపోతే ఆ రోడ్లు ఏసుడే బలంగా వేయలేదా? అరే ఉన్నట్టుండి ఆ రోడ్లు గట్ల గుంగుడేంది, బొక్కలు వడుడేంది? నిన్ననే మనం చెప్పుకున్నామా ఢిల్లీ రోడ్ల మీద పెద్ద బొక్క పడ్డదని. ఇంగో ఇంతలనే మళ్ళా ముంబై రోడ్ల మీద కూడా గట్లనే పెద్ద బొక్క పడ్డది. ఆ బొక్కలు ఎందుకు పడుతున్నదో ఏందో అసలు ఆ రోడ్డు ముచ్చటేందో అరుచుకొని రా పోండ్రి. దేవుడా భగవంతా, ఈ రోడ్డు అట్లెట్లా కుంగిపోయింది. ఈ ట్రక్కు లారీ దాంట్లో ఎట్లా పడ్డదనంటే ఇగో గిట్లా పడ్డది. అయ్యో అయ్యో అయ్యో, పడుతుంది పడుతుంది పడుతుంది, వెనకకే పోతుంది. ఓ డ్రైవర్ అన్న దునుకు దునుకవే దునుకు. అబ్బా అమ్మయ్యా, డ్రైవర్ అన్న చెప్పున దిగి బయటకు వచ్చిండు. కానీ ఇంకో ఇట్లా ట్రక్కు మాత్రం అట్లనే లోపల పడ్డది. ఇది ముంబై పూణే రోడ్డు మీద జరిగింది. మరి రోడ్డు బలంగా ఇయ్యలేదో లేకపోతే భూమి లోపలనే బలం లేక కుంగిపోయిందో గాని ఇట్లా ట్రక్కు షాల్ చేసి ముందుకు ఓనిద్దామని చూసుతోని వెనక కుంగితే దాంట్లోనే పడ్డది. మళ్ళీది మున్సిపల్ ట్రక్కు లారినట. ఇక వెంటనే క్రేన్లతోని బయటికి గుంజబట్టిండ్రు. వామో, గిట్లయితే రోడ్డు మీదకి ఏకేతందుకే జనం భయపడరు అనుల్లా. అబ్బో, తలుసుకుంటేనే మస్తు భయం అనిపిస్తున్నది. మరి లేకపోతే మనమే బండి మీదనే కారు వేసుకొని రయ్యమని పోతుంటే సడన్ గా రోడ్డుకు గిట్లనే బొక్క పడితే ఎట్లుంటుందో ఒక్కపారి ఆలోచన చేయండి, ఊహించుండ్రు ఒకసారి. అమ్మో, ఇంకేమన్నా ఉన్నదా? మరి రోడ్లు ఎందుకు గుంగుతున్నాయో ఆఫీసర్లకే తెలవాలి. మొన్నటిదానిగా బ్రిడ్జీలు కూలితే ఇప్పుడు రోడ్లు గుంగుతున్నాయి. ఏమైందో ఏమో, అంత అయోమయం జగన్నాథం అన్నట్టే ఉన్నది పోండ్రి.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్. బట్టల షాపులో పడ్డారు దొంగలు, ఎత్తుకపోయిండ్రు చీరలు. బ్రిడ్జి నుంచి పడ్డది పిల్లర్ మీద, నూకలు బాకున్నాయి ఈ భూమి మీద. నీళ్ళలా దునికిండ్రు పోరాలు, నితిసార పుణ్యమని పట్టిండ్రు సాపలు. ట్రక్కు పడ్డది గుంతలా, భయం పుట్టింది జనాల్లా. మస్తుగా ఉన్నది పెళ్లి కారటు, అందరు అంటున్నారు సూపరు. ఇగో ఇవుల్లో ఇయ్యాల్టి మన సీటిమార్ వార్తలు మేము చెప్పినా అని జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదానిక చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.